ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు వారి దగ్గర లోడైన లారీలు అన్నీ ఆపడం జరిగింది. మల్లూరు గ్రామస్తులు అందరూ లారీలు పోనీయకుండా ఆపడం జరిగింది. వాళ్ళకు ఉపాధి హామీ పనులు కల్పించాలట. మళ్ళా వాళ్ళ పేర్లు వాళ్ళ ఎస్టీలలో మన అమ్మ చెప్పండి. ప్రతి ఒక్క విషయంలో మాకు ఎస్టీలకి మొత్తం మాకే ఎస్టీకే కావాలంటారు. మేము ఆ ఊర్లో బీసీలను లేవా? బీసీలో మేము ఉన్నోళ్ళం కాదు, మేము పేదోళ్ళమే. గుష్కరాంప అనేది గోదావరి అనేది ఊర్లో అందరికి సంబంధించింది. మా ఒక ఎస్టీలకి అంటే మేము బీసీలు అందరం ఎట్టుకోవాలా? ఏదున్నా బీసీలకు కూడా సమాన హక్కు కావాలా? మాకు బీసీలకు న్యాయం కావాలా? మేమందరం కూలి చేసుకొని బతికేటోళ్ళం, పేదోళ్ళం, మాకేది లేదు. మా బీసీలకు కావాలా? రేషన్ కార్డుకు ఇంతో అంత ముసలోళ్ళకి ఇవ్వాలా? ముసలోళ్ళు పని చేయలేరు. మాకు ఎస్టీల కానీ ఊక ప్రతి ఒక్క విషయంలో మాకు అడ్డొత్తాలు. మాకు ఏమొద్దా? మేము బీసీలో మాకు కూడా ఏదో ఒకటి కావాలి. మేము ఉన్నోళ్ళం కాదు, మేము పేదోళ్ళమే. బీసీలవే చాలా ఉన్నాయి ఈ ఊర్లో. మేము మాకు బీసీకి ఏదో ఒక న్యాయం చేయాలా? మేము ఇక్కడి నుంచి కదలం. లారీలు కదలం, గట్టిగా న్యాయమైన దాకా మేము కదలం. ఇక్కడ నుంచి మాకు ఏదైనా ఒక న్యాయం చూపెట్టాలి. లారీని బయటికి పోనీయం. మాకు ఇంటింటికి సాయం అందాలా? మాకు ఇసుక ర్యాంపు నుంచి డబ్బు సాయం కావాలా? ఇంటింటికి ముసలాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు రావాలి. వచ్చినప్పుడు లారీని బయటకు పంపిస్తాం. మా కులం ఒకటే లేదు, ఈ ఊళ్ళో అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి అన్ని కులాలకు న్యాయం కావాలి. మేము కదలం, లారీ పంపాం. మాకు ఏదో ఒక పని చూపించాలి. ఉసుక ర్యాంపు ద్వారా మాకు ఏదో ఒక పని కావాలా? మాకు పని చూపించండి, మాకు న్యాయం చేయండి. ఎస్టీలని ప్రతి ఒక్క దాంట్లో ఎస్టీలకు ఇస్తే ఓ జాబులు ఎస్టీలకే, ఓ ఉద్యోగాలు ప్రతి ఒక్కటి ఎస్టీలకే. ప్రతి బీసీకి కూడా రేషన్ కార్డుకు ఎస్టీ కేసులట్టే బీసీలకు అందరికి కూడా పైసలు లెక్క పక్కన నెలలకు పడాలి. లారీలు ఆపే పని ఉండదు. లేకపోతే మాత్రం లారీలు గోదావరి నుంచి ఒక్క లారీ కూడా కొనియం. బీసీలు అంతా కలిసి ఒక ఎస్టీ లేదు ఈ ఊళ్ళో. బీసీలు చాలా మంది సబ్బడ్డ వర్ణం ఉన్నారు. అన్ని కులాలకు బీసీలకు అందవలసిందే. ప్రతి రేషన్ కార్డుకు ఆ పనులు డబ్బులు వేయాలి అందరికి బీసీకి వేసినట్టే. బీసీలకు న్యాయం జరిగే వరకు లారీలో కదలనీయమని గ్రామస్తులు ఒక 500-600 మంది జనం అంటున్నారు. ఎంఆర్ఓ గారు దయచేసి వీళ్ళ సమస్యకు మీరు వచ్చి తీర్చగలరని మేము కోరుచున్నాము.